నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్వేతాపత్రం వర్సెస్ శ్వేతపత్రంగా నడుస్తూ ఉంది. మనం చూసాం, ఏదైతే కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు ఆ సమావేశంలోని గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో, గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులపైన అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. దానికి సంబంధించి ఇటు బట్టి విక్రమార్క కూడా ఒక 30 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన అప్పులు ఎన్ని, వీళ్ళు వచ్చినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి చేసామంటున్నారు, కానీ ఇన్ని అప్పులు చేశారు, పవర్ విషయంలో కావచ్చు, మరొకటి కావచ్చు. పవర్ విషయానికి చూస్తే కూడా 81,000 కోట్ల అప్పులు చేశారు. ఇలాంటి ప్రతి శాఖలో అప్పులు చేశారనేది శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో ఇటు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. మీరు ఎంతసేపు ఉన్న అప్పులు చూస్తున్నారు కానీ ఆస్తులు చూడట్లేదు అనే విధంగా, సో మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి తెలంగాణ భవన్లోని శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. సో యాక్చువల్గా ఈరోజు శనివారం రోజే ఉండాల్సి ఉండి ఉదయం 11 గంటలకు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు కేటీఆర్ అన్నారు. తర్వాత 11 నుంచి మధ్యాహ్నం 2 తర్వాత అన్నారు, మళ్ళీ 2 తర్వాత మళ్ళీ సాయంత్రం అన్నారు. మొత్తానికి మళ్ళీ ఆదివారం రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తడబడుతుందనేది అర్థం కావట్లేదు. ఎందుకు ఈ రకంగా ఉదయం అన్నారు, సాయంత్రం అన్నారు, మళ్ళీ క్యాన్సల్ అంటున్నారు. అదేవిధంగా మనం సింగరేణి ఎన్నికల విషయంలో కూడా చూస్తే, సింగరేణి ఎన్నికల్లో కూడా ఈసారి బీఆర్ఎస్ పోటీ చేయదు అని చెప్పేసి ప్రకటన చేయడం, వెంటనే వాళ్ళందరూ కూడా కొందరు రాజీనామా చేయరు. ఎందుకంటే బీఆర్ఎస్ మద్దతులో గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని రాజీనామా చేశారు. మరి ఎందుకు ఇంత జరిగినా, మరి ఎందుకు ఓడిపోతామన్న భయంతో సింగరేణిలో పోటీ వద్దన్నారా? మళ్ళీ సాయంత్రానికే లేదు పోటీ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం. సో ఇవన్నీ చూస్తే ఎందుకు క్లారిటీ లేకుండా, ఎందుకు ఈ రకంగా వెనక ముందు అవుతున్నారు, తడబడుతున్నారు అనే అంశానికి సంబంధించి మనం ఈరోజు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రియాజ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు డాక్టర్ నరేష్ గారు ఉన్నారు. ఇక అదే విషయంగా ఇటు అనలిస్ట్ మనకు శశిధర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా నరేష్ గారు, మీ దగ్గరికే వస్తాం. నేను ఇంతకుముందు అన్నట్లు ఒకప్పుడు కేటీఆరే చెప్పారు అసెంబ్లీలో, మీరు తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కొత్తగా శ్వేతపత్రం విడుదల చేయడం ఏంటి, ప్రతి ఇయర్ కూడా ఒక కాగ్ రిపోర్ట్ అని ఉంటుంది, ఆ రిపోర్టునే పరిగణలో తీసుకోవాలి, అది అన్ని వాళ్ళు చూసుకోలేదా, మరి ఎందుకు ఈ రకంగా తప్పుడు చెప్తున్నారన్న కేటీఆర్ మరి ఈరోజు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతామంటున్నారు. అంటే మరి వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని పరిగణలోకి తీసుకో, మరి వీళ్ళు పెట్టడం దాన్ని ఏ రకంగా చూడాలి? ప్రజల్ని గందరగోళానికి, ప్రజల యొక్క ఆలోచనను మళ్లించేందుకే కేటీఆర్ గారు ఆ విధంగా మళ్ళీ వాళ్ళు అంటే టిఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రం విషయంలో మాట్లాడుతున్నది. ముఖ్యంగా ఒకసారి అంటే కాంగ్రెస్ పార్టీ కొత్తగా అసెంబ్లీలో శ్వేతపత్రం గత ప్రభుత్వం మీద, అంటే సహజంగా ప్రభుత్వాలు వాళ్ళు చేసిన పనుల మీద శ్వేతపత్రం విడుదల చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేసింది, మొత్తం అభివృద్ధి కంటే ఎక్కువ దోపిడీ జరిగింది ఇక్కడ. సో ఇది ఫోకస్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా దీని మీదనే మేము ఎన్నోసార్లు టీవీలలో మాట్లాడడం, చాలాసార్లు మాట్లాడడం. ఏదైతే అంటే మెజార్టీగా గుదిబండ లాంటి ప్రాజెక్టుల మీద పెట్టడం, అంటే ప్రాజెక్టులు చాలా అవసరం, కానీ ఇట్స్ షుడ్ నాట్ వయబుల్. ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులు, అది ముఖ్యంగా కాళేశ్వరం మీద కావచ్చు, మిషన్ భగీరథి కావచ్చు. మిషన్ భగీరథి విషయంలో కూడా ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఆల్రెడీ పాతే ఉండగా కూడా దాని పక్కన కొత్తగా కట్టారు. సో బడ్జెట్ ఈ విధంగా, అదే విధంగా కాళేశ్వరం అనేది చాలా క్లియర్ చెప్పారు, ఇది ఆఫ్లైన్ ప్రాజెక్ట్, ఆన్లైన్ ప్రాజెక్ట్ కదా, అది నది మీద కట్టింది కదా, నది పక్కన కట్టి ఆ నీళ్ళు ఎత్తిపోసుకొని అక్కడి నుంచి చాలా మంది ఇంజనీర్లు కావచ్చు, సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, దాని మీద సర్వే నిపుణులు కావచ్చు, అందరూ కూడా గోదావరి నది మీద చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకొని ఆ విధంగా దాని యూటిలైజేషన్ లోకి తీసుకుపోవాలి. ఇది చాలా హైయెస్ట్ ప్రాంతంలో ఉన్నది హైదరాబాద్ ఇటు వరకు రావాలంటే, ఆ విధంగా ఉపయోగించుకోవాలని చెప్తే వినకుండా మొత్తం వారు పెద్ద ఎత్తున తీసుకుపోయి ఈరోజు 1,20,000, 1,30,000 కోట్ల రూపాయలు దాని మీద పెట్టి కనీసం ఈ రోజు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఈ విధంగా రకరకాల విషయాల్లో తెలంగాణ దివాలా తీసాం. అంటే ఓడిపోయామన్న ఒక దాంతో కాదండి నరేష్ గారు, ఓడిపోయామన్న ఒక దానితో ఈ రకంగా వాళ్ళు అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అంటే ఒక అంటే తట్టుకోలేకపోతున్నారా ఓటమిని? రాజేష్ గారు పూర్తిగా చెప్పుకుంటూ వస్తున్నాం ప్లీజ్. ఇక్కడ ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట ముమ్మారికి నిజం. కానీ అమలు కాని సాధ్యాలతో, అమలు కాని హామీలతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, రాష్ట్ర ప్రజలకు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎలక్షన్ టైంలో చెప్పాం,
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్ర ఆదాయ వనరులను క్రియేట్ చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి. కాబట్టి మీ కాళ్ళ మీద మీరు అంటే స్వయంగా బ్రతికే విధంగా చేయాలి తప్ప బానిసల్లా కాదు. ఈ ప్రభుత్వాలు అవకాశం కోసం ఈ పార్టీలు ఈ ఉచిత వాగ్దానాలు ఇస్తారు. ఈయన 10,000 అంటే ఆయన 15,000 అన్నాడు, ఈయన KG2 PG ఫ్రీ అన్నాడు, రకరకాలుగా. సో అన్ని రకాలుగా ఉచిత బస్ అన్నాడు. ఆల్రెడీ ఆర్టీసీ చాలా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నది. దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మూమెంట్ లో కేసీఆర్ గారు ఎలక్షన్ల పర్పస్ లో దాన్ని గవర్నమెంట్ లో హ్యాండ్ ఓవర్ చేసినారు. దానికి ఒక పెద్ద స్టోరీ. సో ఈ యొక్క నష్టంలో ఉన్న వాటి మీద పెద్ద ఎత్తున ఇవన్నిటితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉచిత హామీలను ఇచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక ఈరోజు ఆల్రెడీ సరే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చెప్పండి సార్ రాష్ట్రాన్ని రాజేష్ గారు ప్లీజ్ బీఆర్ఎస్ ప్రభుత్వం నేను అదే చెప్పుడు వస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం లాజిక్ చెప్పలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిన మాట నిజం కాదనలే నిజం. ఆ విషయాలు తెలిసే కదా నువ్వు ఇన్ని రోజులు నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను నరేష్ గారు మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం నరేష్ గారు. తాడూరు శ్రీనివాస్ గారు ఒక్క విషయం చెప్పండి. నేను ఇంత స్టార్టింగ్ లో నేను ఇంట్రో చెప్పినప్పుడు మీరు లేనట్లున్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తడబడుతుంది? ఈ రోజు 11 గంటలకు శ్వేతపత్రం విడుదల చేస్తాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు, మళ్ళీ మధ్యాహ్నం అన్నారు, మధ్యాహ్నం తర్వాత మళ్ళీ రేపు అంటున్నారు, సాయంత్రం కేటీఆర్ చిట్చాట్ అన్నారు, మళ్ళీ కేటీఆర్ చిట్చాట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు ఈ రకంగా కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు? దీన్ని ఏ రకంగా చూడాలి? ఇక నేను ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు కేటీఆర్ అంటున్నారో ఏముండే అవకాశం ఉంటుంది దాంట్లో? ఏం చెప్పబోతున్నారు మీరు? శ్వేతపత్రం అంటే ఏంటంటే 10 years మేము చేసినటువంటి కార్యక్రమాలని వివరించే ప్రయత్నం. దాని గతంలో దశాబ్ది ఉత్సవాలలో చెప్పినాం. మళ్ళీ నిన్న వాళ్ళు కొన్ని అబద్ధాలు చెప్పినారు కదా అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం అని చెప్పి. హలో రాజేష్ గారు వింటున్నారా? వింటున్నా చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు శ్వేతపత్రం అని చెప్పి అసెంబ్లీని చట్టసభలలో వారు అబద్ధాలని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసినారు. అక్కడ అడ్డుకుందామంటేనేమో వారు అధికారంలో ఉన్నారు కాబట్టి మా మైకులు కట్ చేసినారు కాబట్టి చెప్పడానికి వివరించడానికి క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి మాకు అక్కడ వీలు పడలేదు కాబట్టి దాన్ని మా పార్టీ ఆఫీసులో కొంత దాన్ని చేద్దామని అనుకోవడం జరిగింది. సో అది మేము ఆల్రెడీ దశాబ్ది ఉత్సవాలలో చెప్పినాం కదా మనము అభివృద్ధి ఏమేం చేసినాం అనేది. మళ్ళీ ఒకసారి మా కేటీఆర్ గారు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇక దీనికి పెద్ద దాన్ని చిల్వలు పల్వలు చేసేది ఏముంది? ఇప్పుడు ఇవాళ ప్రతిపక్ష పార్టీని మమ్మల్ని అడుగు గమనిస్తా ఉన్నారంటే మేము ప్రభుత్వంలో ఉన్నట్టే ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా అందరూ మమ్మల్ని అసెంబ్లీలో కూడా మీరు చూస్తారు కదా మంత్రులుగా సంబోధించడం కానీ కాదు. తాడూరి గారు నేనేమడుగుతానంటే ఇప్పుడు ఇదే కేటీఆర్ మొన్న అసెంబ్లీలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ నేతలకు తెలియదా మేము ప్రతి ఇయర్ కూడా కాగ్ రిపోర్ట్ అని ఒకటి వస్తుంది కదా, కొత్తగా వీళ్ళు శ్వేతపత్రాన్ని విడుదల చేయడం అండి, అందులో అన్నీ ఉంటాయి కదా అనేది ఆయన చెప్పారు. అది ప్రజలకు అందరికీ తెలుసని చెప్పినప్పుడు మరి అది కరెక్ట్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అనేదే కదా పాయింట్ అర్థం కావట్లేదు. వారు కొన్ని అబద్ధాలు చెప్పినారు, మళ్ళీ మీరు కొత్తగా చూపించబోతున్నారా? లే ఇప్పుడు అసెంబ్లీలో ప్రతి సంవత్సరం మేము బడ్జెట్ ప్రవేశపెట్టినాం. ఆ బడ్జెట్ లో గత బడ్జెట్ అంచనాలు ఎంత, దాని గత సంవత్సరంలో ఖర్చు పెట్టింది ఎంత అనేది పద్దులు కూడా లెక్కలు జరుగుతాయి. సో ప్రతి సంవత్సరం వారి సభ్యులు కూడా ఉన్నారు, వారికి కాపీస్ వెళ్తాయి. అదొక విధానం. రెండోది కాగ్ రిపోర్ట్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇట్లా రెండు అయిపోయిన తర్వాత కూడా వారు మళ్ళీ దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ కొంత మేరకు అబద్ధాలను వల్లవేసే కార్యక్రమం తీసుకున్నారు. సో ఏవేవైతే అబద్ధాలు చెప్పిరో ఎక్కడెక్కడైతే అబద్ధాలు చెప్పిరో వాటిని మళ్ళా వివరించే ప్రయత్నం మేము చేయాలి కదా. మా మీద బురద చల్లినప్పుడు మేము గడుక్కోవాలి కదా. ఇప్పుడు వారు బట్ట కాల్చి మీదేసిరు దులుపుకోవాలి కదా, ఇక తప్పదు కదా మాకు. సో ఆ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. దానికి బీజేపీ వాళ్ళు చూపించిన లెక్కలన్నీ తప్పంటున్నారా? తప్పుల తడక, తప్పులే కాదు తప్పుల తడక. రెండోది ఏంటంటే బీజేపీ కూడా అసెంబ్లీలో గానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీవీ డిబేట్స్ లో గానీ బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వకాలతా పుచ్చుకుంటున్నారు. మరి ఇది అర్థం కానటువంటి విషయం. అంటే రెండు జాతీయ పార్టీలు కూడా ఈ రోజు సరే ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైంది, దేశం కూడా అప్పుల పాలైంది, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అప్పుల పాలైంది. శుద్ధపూస ఈ దేశంలో అమలుగానే హామీలను ఇచ్చింది, అది తీర్చలేక ఈ రోజు ఇవన్నీ పొంగుతుందని చెప్తున్నాం. మేమే ఒకవేళ డెఫినెట్ గా అది మేమేమంటున్నాం అంటే అలవి కాని హామీలు ఇవ్వడం,
వాటిని ఇయ్యాలంటే ఇబ్బంది పడడం. అంటే అందులో నేనేమంటున్నా మొదటి అంటే తారూర్ క్యాబినెట్ శ్రీనివాస్ లోనే గారు, ఇప్పుడు మీరు ప్రజలకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే లేదు మేము ఈ రకంగా చేసాము, మేము అప్పులు చేయాలి చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారని నేను అంటున్నాను. ఎందుకంటే మీరు సరిగ్గా చేయలేదనే కదా ఈరోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. అట్లా కాదు. ఇవాళ 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ లో మేము సంపూర్ణంగా గెలిచినాం, వాళ్ళు 0. ఇవాళ కార్పొరేటర్లు మాది మెజార్టీ. అది ఆ రకంగా అక్కడ కూడా ఒక 1000-2000తో ఓడిపోయినాయి, 10 ఉన్నాయి. సో సంపూర్ణమైన మెజార్టీ కాదు, 64 అత్యసరితో గెలిచినారు వాళ్ళు. సో ఇక్కడ దాన్ని మనం మొత్తం ప్రజలందరూ మాకు వ్యతిరేకం ఉన్నట్టు కాదు కదా. ఓన్లీ 1.8% ఓటింగ్ ప్యాటర్న్ లో పోయినాం మనము. దాంట్లో అనేక కారణాలు ఉంటాయి. కానీ అభివృద్ధి విషయంలో ఎవరు కాదనలేని సత్యం కదా. ఇప్పుడు సెక్రటరియట్ కట్టినాం కాదంటారా, జిల్లా కలెక్టరేట్ ఆఫీసులు కట్టినాం కాదంటారా, ఆర్డీఓలు చేసినాం, ఎంఆర్ఓలు చేసినాం, కొత్తగా క్రియేట్ చేసినాం, కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టినాం, తర్వాత మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టినాం, ఇవాళ పోలీస్ టవర్స్ కట్టినాం, ఇవాళ అనేక అమరవీరుల స్తూపం కట్టినాం, ఇవాళ ఒక ఆధ్యాత్మిక కేంద్రం కట్టినాం, నీటి ప్రాజెక్టులు కట్టినాం, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాం. రైట్, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. రియాజ్ గారు ఏం చెప్తారు? ఈరోజు మళ్ళీ కేటీఆర్ ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మీరు మీ లెక్కలన్నీ కూడా ఒక తప్పుడు లెక్కలు ఈరోజు అసెంబ్లీ వేదికగా చెప్పారు. కానీ మీ ప్రజలకు వాస్తవాలు వివరించాలి అనే విధంగా పూర్తిగా ప్రిపేర్ అయ్యారు. అంటే మనకున్న సమాచారం ఏంటంటే ఈరోజు అవ్వాల్సింది రేపటికి పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటంటే కేసీఆర్ ఆపారనేది. ఇంకా కొన్ని ఇస్తాను అట్లా కాదు, ఇంకో పాయింట్స్ ఉన్నాయి, ఈ రకంగా చేయండి అని చెప్పారన్నట్టు అనేది తెలిసింది. సో మరి ఏంటి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత కాంగ్రెస్ ఇరకాటంలో పడుతుందా? అది కూడా తప్పేనా రాజేష్ గారు? నేను అనట్లేదు, తప్పండి. గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు స్వేదపత్రం అనే పదాన్ని తీసుకురావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చింది. శ్వేతపత్రం గురించి భారత రాజ్యాంగం కానీ పార్లమెంట్ ప్రక్రియలు ఏం చెప్తా ఉంటాయంటే, ఏదైనా ఆర్థిక అంశాల మీద, ఆర్థిక లావాదేవీల మీద, ఆర్థిక విషయాల మీద ప్రజలు కానీ సంబంధిత వ్యక్తులు కానీ స్పష్టత కోరినప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉంటారు. అది దానికున్న బేసిక్ ఆబ్లిగేషన్. ఆ రూపంలో మేము తీసుకొచ్చాం. ఇక్కడ మొత్తం నా చేతిలో డాక్యుమెంట్ లేకుండా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడదు. ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క శ్వేతపత్రం మీకు ఒక్కొక్క టేబుల్ పరిచయం చేస్తాను, మీకు ఓపిక ఉంటే కాస్త వినండి. ఎవ్రీథింగ్ ఈజ్ కాగ్ రిపోర్ట్ అండ్ ఫైనాన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ రిపోర్ట్. ఈ ఒక్క డాక్యుమెంట్ లో ఒక్క చిన్న అబద్ధం ఉందని చెప్పిన తర్వాత, రెండోది బడ్జెట్ రిపోర్ట్స్ ఆఫ్ ప్రీవియస్ తెలంగాణ గవర్నమెంట్. ఈ మొత్తం రిపోర్ట్ అంతా కూడా తెలంగాణ బడ్జెట్ నుంచి, తెలంగాణ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాగ్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో కాగ్ రిపోర్ట్ తీసుకున్నా దాని కింద వివరణ, తెలుగులో వివరణ, ఇంగ్లీష్లో వివరణ. ఈ మొత్తం రూపంలో ఎక్కడ చిన్న డాటా మేము ఓన్గా క్రియేట్ చేసామన్నా కూడా కాంగ్రెస్ పార్టీ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఈ డాక్యుమెంట్ అవసరం కూడా 2 నిమిషాలు మీకు నేను పంపిస్తాను. ప్రతి దగ్గర టేబుల్ వివరణ ప్రతి దగ్గర. దీన్ని వాళ్ళు ఒప్పేసుకున్నారు, ఎస్ మేము అప్పులు చేస్తామన్నాం. కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ అప్పులతోటి ఆస్తులు పెంచామన్నాం. వాళ్ళు తాడూరి శ్రీనివాస్ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ ని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు అబద్ధం చెప్పలేదు, వారు చెప్తున్నారు. నేను మొట్టమొదటిగా వింటున్నాను. అసెంబ్లీ చర్చ జరుగుతున్నప్పుడు నేను అసెంబ్లీలో 2 రోజులు చక్కగా కూర్చున్నా. నేను ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నా. ఈ డాక్యుమెంట్ సంబంధించిన కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, మా పార్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ రైటర్గా మా పాత్ర కూడా బేసికల్ ఉంది. ఇది గవర్నమెంట్కి సంబంధించిన రిపోర్ట్. ఇది గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర తీసుకున్నాను. విషయానికి వస్తే ఈ రిపోర్ట్ మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎస్ మేము అప్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే, అది వాళ్ళు ఒప్పుకున్న విషయం. ఈయన శ్రీనివాస్ గారు ఎందుకు ఒప్పుకుంటుందో నాకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఏమంటే ఈ అప్పుల నుంచి మేము ఆస్తులను క్రియేట్ చేసామని చెప్పారు. ఇప్పుడు చర్చ ఏంటంటే అప్పులతో ఏం చేశారు, అప్పులను మీరు టోటల్గా మీరు క్యాపిటల్ రెవెన్యూ మీద పెట్టలేదు, అప్పులు మీరు రెవెన్యూ మీద పెట్టారు. కాబట్టి క్యాపిటల్ మీద పెట్టినప్పుడు రాష్ట్రానికి మేలే అనే విషయాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం జరుగుతున్నాయి. మరి కౌంటర్ గా గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఏమన్నారంటే, మా స్వేదపత్రం అన్నారంటే మేము చెమటతోటి తెలంగాణ అభివృద్ధి అద్భుతంగా చేశాం, మేము తెలంగాణలో ఏమేమి అభివృద్ధి చేశాం, మా బడ్జెట్ ఎట్లా వినియోగించాం, అప్పులు ఎట్లా వినియోగించుకుంటున్నాం, దాని మీద మా స్వేదపత్రం తీసుకొస్తా అన్నారు. ఎస్, వెల్కమ్. 10 ఏళ్ల తర్వాత నాలాంటి వాళ్ళు, రాయేష్ మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అసెంబ్లీలో జరుగుతున్న చర్చలను ఆహ్వానిస్తున్నాం. డెమోక్రటిక్ ఇష్యూస్ మీద ఇష్యూస్ ఓపెన్ కావడం, ట్రాన్స్పరెన్సీగా ఉండడం, గ్లాసులో పెరిస్ట్రాకో లాగా ఇష్యూస్ బయటకు వస్తే ప్రజలు విషయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇట్స్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్, గుడ్ వే. నిజంగా వాళ్ళు స్వేదపత్రాన్ని తీసుకొస్తే, నిజంగా వాళ్ళు అప్పులు పట్టుకొచ్చి ఆస్తులను సృష్టించాలనే విషయాన్ని ఒకటండి, నేను ఏమంటున్నాను గమనిస్తారు కదా. కాదు రియాజ్ గారు,
నేనేమ రియాజ్ గారు నేనేమంటున్నానంటే, సరే మీరు మొన్నటి వరకు అసెంబ్లీలో ఇన్ని అప్పులు చేశారు వాళ్ళు గత ప్రభుత్వం అని చెప్పేసి మీరు చెప్తున్నారు, ఏ శాఖలో చూసినా. మరి మీరు ఈ రకమైన హామీలు ఇచ్చారు కదా, రేపు మరి మీరు ఎట్లా అమలు చేయబోతున్నారు? మీకు ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? 2 లక్షల రుణమాఫీ చేయాల్సి ఉంటుంది, రైతు బంధు వేయాల్సి ఉంటుంది, అదేవిధంగా పింఛన్ వేయాల్సి ఉంటుంది, నిరుద్యోగ వృత్తి వేయాల్సి ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి కదా, ఏంటి పరిస్థితి అని? మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరు అంటున్నారు. రాజేష్ గారు చాలా చక్కగా క్రమ పద్ధతిలో ప్రజలందరూ హర్షించేలాగా, ప్రతిపక్షాల కింద మన భూమి కంపించేలాగా మేము ఇచ్చిన హామీలన్నిటి చక్కగా నెరవేర్చబోతున్నాం. కాలం దానికి సాక్షిగా మిగిలిపోతుంది. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 15 రోజులు లేదు, కానీ ఇది అమలు కాలే, అది అమలు కాలే, ఇక అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చాలా క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు. మేము ఏదైతే మేనిఫెస్టోలో మేము బేసికల్గా వాగ్దానాలు చేశామో వాటన్నిటి అమలుకి కావాల్సిన ఖర్చు 65,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న మా ప్రధానమైన విమర్శ ఏంటంటే, విపరీతమైన దుబారా చేశారు. సెక్రటేరియటే ఉందనుకున్నాం మనం, బయట నుంచి పెద్ద బిల్డింగ్లా కనబడతా ఉంటుంది. మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళి ఏ సీనియర్ ఆఫీసర్నైనా, ఏ సీనియర్ ఎంప్లాయ్ అయినా మీరు అడగండి. అంటే వాళ్ళు ఏమంటారంటే, పాత బ్లాక్లే చాలా బాగా ఉండేది, పాత బ్లాక్లు పనిచేయడానికి చాలా అనుకూలంగా ఉండేది చెప్తా ఉంటారు. మీరు ఏ కలెక్టర్ కట్టినప్పుడు పాత బిల్డింగ్లు కూలగొట్టి కొత్త బిల్డింగ్లు కట్టినారు. కట్టడానికి వాళ్ళకు ఉండే రీజన్స్ వేరే ఉన్నాయి, కమిషన్లు వస్తాయి కాబట్టి కట్టినారు. అట్లాగే వాళ్ళు ఏ ఇష్యూస్ మీద అయితే ఖర్చు పెట్టారో అది పూర్తిగా రెవెన్యూలోకి వెళ్ళిపోయింది, రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు రాష్ట్రానికి మిగులు ఉండేది, రాష్ట్రానికి తద్వారా ఇన్కమ్ ఉండేది. కాబట్టి మేము ఏదైతే విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నామో అవి వాస్తవంగా ఎకనామిక్ ఇష్యూస్ మీద, గణాంకాల మీద ఆధారపడ్డ అంశాలు. నేను ఇందులో ఏ ఒక్క టేబుల్ మీరు అబద్ధం అని చెప్పినా కూడా ఇంకొకసారి మీ టీవీ కానీ ఏ టీవీ కూడా డిబేట్ రాను. కానీ ఇవన్నీ గణాంకాలు, పేజీలు, ఇయర్లు, లెక్కలు, కాగ్ రిపోర్ట్లు, బడ్జెట్లు, సంవత్సరాలతో కూడుకున్న కేటీఆర్ గారు నేను ఆహ్వానిస్తున్నాను. వాళ్ళ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని, ఆ శ్వేతపత్రం కూడా మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఒక నిమిషం. శశిధర్ గారు ఏం చెప్తారు? ఈరోజు కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు, ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. మేమైతే ఏం చేశాము, ఎన్ని ఆస్తులు కూడబెట్టాము, ఈరోజు స్టేట్ని ఏ రకంగా డెవలప్ చేసాము అనే విధంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండే అవకాశం కనబడుతుంది. నిజంగా ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్లు అసెంబ్లీలో వీళ్ళను గొంతు నొక్కే ప్రయత్నం చేశారా? వీళ్ళు వాస్తవాలు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడలేదా? మ్యూట్లో ఉన్నారండి శశిధర్ గారు, మ్యూట్లో ఉన్నారు. మొత్తానికి ఈ రకమైనటువంటి చర్చను ఆహ్వానించాలి మనం. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, ఇద్దరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేటువంటి కొట్లాట లోపట ఎవరు ఎంత దొంగతనం చేశారు అనేటువంటిది ప్రజలకు అర్థమైతే ఉపయోగం ఉంటుంది సమాజానికి. రెండోది, నిజంగా అధికారంలోకి పోయి ఈ మధ్యన వచ్చినటువంటి పార్టీ, ఇంతకుముందు అది బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుతూ ఇంకా మేమే అసెంబ్లీలో కూడా మేమే మంత్రులమని అనుకుంటున్నారు అని ఒక కామెంట్ చేసిండు. వాస్తవానికి కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్యంగా కేటీఆర్ అహంకార పూరిత ధోరణి ఏదైతే ఉందో ఇది ఆ పార్టీకి అత్యంత నష్టం చేసింది అనేటువంటిది ఇప్పటికైనా ఆ పార్టీ గ్రహించాలా. ఈ రోజు కూడా కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ అసెంబ్లీలో చూస్తే ప్రజలు చీదరించుకుంటున్నారు. అది ఆ పార్టీకి నేను ఇస్తున్నటువంటి సజెషన్, వారు అంతర్గతంగా ఇప్పటికైనా రివ్యూ చేసుకోవాలా. రెండోది, ఒక పక్కన అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి విషయాలను పార్టీ కార్యాలయాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తా అంటేనే ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తారు. అసెంబ్లీ లేదండి ఇప్పుడు. లేదు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఎందుకు చర్చించలేదు? ఎందుకు గొంతు ఎక్కడ నొక్కిండ్రు? నేనేమంటున్నా, మళ్ళీ నేను ఒక నిమిషం అండి. మీరు శ్వేతపత్రం మేము విడుదల చేస్తామని అసెంబ్లీలో మాట్లాడినరా? అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీని తప్పించుకొని ఇవాళ పార్టీ కార్యాలయం మేము కూడా అది వేస్తామని చెప్పి ఆ పవర్ పాయింట్ ఇప్పటికైనా నేను అందులో పోతలేను. మీరు పార్టీ కార్యాలయంలో శ్వేతపత్రం విడుదల చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, తెలియనియండి. కానీ అసెంబ్లీలో మీరు అన్నారు కదా గొంతు నొక్కిండ్రు. అసెంబ్లీలో మీరు ఒకవేళ ప్రభుత్వం తప్పుడు విషయాలని కానీ అసెంబ్లీలో ఏ ప్రభుత్వం అయినా ఏ సభ్యులైనా తప్పుడు విషయాలు ప్రస్తావన చేస్తే నోటీస్ ఇవ్వచ్చు, సభా హక్కుల నోటీస్ ఇవ్వచ్చు. ఆ రకమైనటువంటి అనేక ప్రొవిజన్స్ అవైలబుల్ ఉన్నాయి సభ లోపల.
అవన్నీ అవకాశాలను వదిలిపెట్టుకొని వాళ్ళ కేవలం మీరు ప్రెస్ మీట్లలో శ్వేతపత్రాలను అంటేనే అక్కడే మనకు అనేక అనుమానాలు తావిస్తా ఉన్నాయి. రెండోది, గతంలో ఒక విషయం మాత్రం వాస్తవము, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ వెనుకబాటుతనానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కారణం. తెలంగాణ ఉద్యమం, దాని కారణంగా ఉద్యమం లేచింది. ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇవాళ వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలైంది వాస్తవము. ఎక్కడ పోయినాయి మాటలు మనం చూడలేదా? డల్లాస్ ఎక్కడ కనబడుతుంది, ఇస్తాంబుల్ ఎక్కడ కనబడుతుంది, కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి మీద ఏనాడైనా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధపడ్డదా? ఇవాళ మేడిగడ్డ మీద రివ్యూ లోపల నిన్న మొన్న పతాక శీర్షికలలో ఇంజనీర్లు చెప్తున్నారు, అంటే మీరు బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేయలేదంటారా? మీకు కనబడట్లేదా? యాదాద్రి కనబడట్లేదా? మీరు ఎక్కడ వెళ్ళినా చెరువులు కనబడట్లేదా? ఫ్లైఓవర్స్ కనబడట్లేదా? ప్రజాక్షేత్రం లోపల చర్చకు సిద్ధపడకుండా ఒక రాజరికపు భావజాలంతో వ్యవహరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది ప్రజలందరూ తెలుసు. అన్ని పార్టీలు దీని విషయం లోపల విమర్శిస్తున్నాయి. ఇవాళ ప్రజలు కూడా మొన్న కదా ప్రగతి భవన్ ఓపెన్ చేస్తే ప్రజల స్పందన చూస్తే మనకు అర్థం కాలేదా? అంటే ఏ పని మీద పోయిండ్రనేది ముఖ్యం కాదు. అంటే ఒక రాజరికపు భావజాలం ఇవాళ గడీలు పోయినాయి అనేటువంటి విషయము ప్రజల ముఖాలలో కనబడలేదా? దేని మీద చర్చకు వచ్చారు, దేని మీద చర్చలు పెట్టిండ్రు, ఎక్కడ ఎవరికి సమాధానం? గారు ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అప్పులు చేశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం అప్పుల్లో ముంచేశారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అధికారంలోకి రావడం కోసం ముబ్బడి ఎట్లా పడితే అట్లా హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలి కాబట్టి హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఈ రకంగా బీఆర్ఎస్ పైన ఈ రకంగా నెట్టేస్తున్నారు అంటున్నారు. నేనేమడుగుతానంటే, ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి కాదండి, ఇదే ముఖ్యమంత్రి నన్ను చెప్పనియండి. ఖచ్చితంగా కొత్త ప్రాజెక్టులు రావాలన్నప్పుడు ఏ ప్రభుత్వాలైనా నిబంధనలకు లోబడి అప్పులు తీసుకొని వస్తుంది. కానీ ప్రాధాన్యత అంశాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు మనం ఏం ఎంచుకుంటున్నామో దానివల్ల ఎంత మళ్ళీ రిటర్న్ జనరేట్ అవుతుంది అనేటువంటిది కూడా ముఖ్యము. ఇవాళ ఎంతగానం ప్రజాధనం వృధా అయిపోయింది. సెక్రటరియట్ విషయమే వచ్చింది వాస్తవానికి. ఆ రోజు చెప్పిండ్రు ఇంకా 70 సంవత్సరాలు సెక్రటరియట్ భవనాలు ఉపయోగపడే విధంగా అవకాశం ఉంది అని చెప్పి, ఇవాళ కూల్చి కొత్తది కట్టి శిలాఫలకాల మీద మా పేర్లు ఉండాలి, జాతిపిత తెలంగాణ జాతిపిత అంటేనే మేము ఉండాలి అనేటువంటి విధానంతో ప్రజల ధనం వృధా చేశారు కదా. ఇది తప్పకుండా ప్రజలు మర్చిపోలేనటువంటి విషయము. హైదరాబాద్ గురించి మనం మాట్లాడతాం. ఇంతకుముందు వారు అన్నారు హైదరాబాద్ లో చుట్టూ మమ్మల్ని గెలిపించిండ్రు అని. హైదరాబాద్ పరిస్థితి ఏంటండి? జీతాలు లేక కార్మికులు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. 70% రెవెన్యూ వచ్చేటువంటి తెలంగాణ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం, జిహెచ్ఎంసీ అప్పులేంది, జిహెచ్ఎంసీ రాబడేంది కూడా ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కొన్ని విషయాలు 4-5 విషయాలు నేను చెప్పదలుచు సమయం లేదు. ప్లీజ్ అది కాదు నేనేమంటానే, శశిధర్ గారు పాయింట్ ఒకటి వినండి, ఒకటి ప్లీజ్. శశిధర్ గారు ఒక విషయం, శశిధర్ గారు నేను చెప్పేది వినండి. ఇప్పుడు గత అండి వాళ్ళు చేయలేదు, ఉద్యోగం అయిపోయింది కాబట్టి వాళ్ళని దింపారు, వీళ్ళని ఎక్కించారు. నేనేమంటున్నా వీళ్ళతో అవుతుందా, వీళ్ళు చేయగలరా అనేది నేను అడుగుతా. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను శశిధర్ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం. శశిధర్ గారు నేను మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం. శశిధర్ గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం ప్లీజ్. దయచేసి నాకు ఇంటర్ఫియర్ కాకండి. కానీ నేను సమయం ఉండదు, సమయం నేనేమంటున్నా మీరు స్పీచ్ వద్దండి, షార్ట్ గా పాయింట్స్ మాట్లాడాలి. గత ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఓడిపోయారండి. వినేటోళ్ళకు కూడా అర్థం కాదు కదా పాయింట్. ఒక విషయం, గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి గత ప్రభుత్వం కట్టడాల పేరు మీద అవినీతి చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వ్యవస్థలను కూల్చడం పేరు మీద అవినీతి చేయబోతుంది. రైట్, ఓకే, రైట్, రైట్, పర్లేదు. ఒక్కటే అంశం దయచేసి రాజేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడే కంక్లూజన్ రాకండి. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ పట్టుమని 10 రోజులు కాదు, ఇక పూర్తిగా మంత్రులకు సంబంధించిన రిక్రూట్మెంటే పూర్తిగా జరగలేదు. పరిపాలన సంబంధించిన సంస్కరణల మీద బీజాలు వేస్తున్నది. 4 సంవత్సరాల తర్వాత మనం ఏ విషయాలతో డిస్కస్ చేయాలో ఆ డిస్కషన్ ఇప్పుడు చేయడం అనేది నాట్ సైంటిఫిక్ డిస్కషన్. ఇక్కడ నేను అనేక నేషనల్ మీడియాస్లో కూడా బేసికల్గా పార్టిసిపేట్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కాంగ్రెస్ హామీలు ఇవ్వలేదు కదా,
చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కాదు కాదు రియాజ్ గారు పాయింట్ అది కాదు. నేను ఒక విషయం చెప్తాను రియాజ్ గారు ఒక పాయింట్ నేను ఒక పాయింట్ మాట్లాడతాను. రియాజ్ గారు ప్లీజ్ ఒక విషయం నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి. రియాజ్ గారు ఒక పాయింట్ ఎందుకు వచ్చిందంటే మీరు తప్పు ఎవరికైనా సమయం కావాలి ఎవరికైనా సమయం కావాలి రియాజ్ గారు ఒక్క విషయం ఎవరికైనా సమయం కావాలి. ఎస్ ఐఎమ్ అగ్రీ నేను ఒప్పుకుంటాను. కానీ మీరు ఆ రోజు స్టేడియంలో ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. ఎస్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సరే ఇప్పుడు బస్సులో ఏదో చేశారు. పింఛన్ లేదండి ఇప్పటి వరకు. మీరు చెప్పండి రైతు బంధు పడ్డది ఒక విషయం చెప్పండి. నేను తప్పు పట్టలేదు ఇప్పుడు మీరు అడిగినందుకు చెప్తున్నాను. నేను మీకు సమయం కావాలి ఓకే. ఈ రోజు వరకు రైతు బంధు పడ్డదా పడ్డదా సబ్జెక్ట్ వదిలే మీకు సమయం కావాలి అది కాదు రియాజ్ గారు వదిలేండి. నేను సబ్జెక్ట్ నేను వచ్చిన కాన్సెప్ట్ అది వేరు. సార్ మీరు అడిగారని చెప్తున్నాను. అది ఖచ్చితంగా అడుగుతారండి మీరు మిమ్మల్ని అడుగుతారు అది ఓకే. తాడూరు శ్రీనివాస్ గారు నేను ఒక విషయం అడుగుతాను. మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు మాకేం తక్కువ ఉంది మమ్మల్ని ప్రజలనేం వెలేయలేదు కదా మాకు 1.8% ఉంది తగ్గింది అంతే. సో మా వైపే ఉన్నారు ప్రజలు అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు? సింగరేణి ఎన్నికల్లో నాకు జస్ట్ దాని మీద నేను మాట్లాడాలి. ఇప్పుడు సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయడానికి కేసీఆర్ ఒప్పుకోలేదు లేదు వద్దు మనం పోటీ చేయకూడదు అంటే ఇంకా ముఖ్యం ఇంకా కేసీఆర్ గారు ఒంటేది పోకడబోతున్నారా అనే విధంగా చర్చ జరుగుతుంది బయట. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు అయిపోయింది. సింగరేణిలో వద్దన్నారు సింగరేణిలో నిల్చోనే లేదన్నారు. మళ్ళీ సాయంత్రానికి కవిత ఒక ప్రకటన చేసింది లేదు సింగరేణిలో పోటీ చేస్తున్నామని. ఎందుకు ఈ తడబాటు అని అంటే భయపడుతున్నారా? గోదావరికి ఆ బెల్ట్ అంతా మేము గెలవలేదని భయపడుతున్నారా? మీరు ఇప్పుడే భయపడితే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కదా. ఎందుకు ఈ రకమైన వెనకడిగాల్సిన పరిస్థితి వచ్చింది? మళ్ళీ దాన్ని సాయంత్రానికి ఎందుకు సవరించుకున్నారు? మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత మీరు జర్నలిస్ట్ గా తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ యొక్క పాత్ర గత 14 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు ఈ చరిత్రలో ఎక్కడైనా భయము అనేది మా పార్టీ డిక్షనరీలో మేనిఫెస్టోలో మీరు ఎక్కడైనా కనిపించిందా ఆ పదం? అసలు మా పుట్టుకనే ఉద్యమాల పుట్టుక కదా. ఉద్యమ చరిత్ర కలిగినటువంటి పార్టీని మాకు భయం ఉంటుంది మాకు 4 పదవులు రాకపోతే 4 పోస్టులు రాకపోతే మేము పార్టీ పుట్టంగానే మేము పార్టీ ఉద్యమాలప్పుడు ఈ సింగరేణిలో మేము గెలిచినట్టు లేకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు అప్పుడు పార్టీని మేము మొత్తం వస్తేనే నాదెండ్ల భాస్కర్రావు లెక్క ఏదో చీల్చుకొని వచ్చినట్టు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఒక ఘనమీనమైన చరిత్ర ఉంది. చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ప్రపంచ స్థాయిలో ఈ ఉద్యమాన్ని కీర్తింపబడేది అనేక యూనివర్సిటీస్. రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు మన చర్చ రైట్ తాడూరి గారు తాడూరి గారు మళ్ళీ వారు అడిగిన ఇప్పుడు యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా తాడూరు శ్రీనివాస్ గారు మీరు ఏమనుకోకండి. మన హైదరాబాద్ లో ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది ఒక ఆసుపత్రిలో దాదాపు 4-5 ఫ్లోర్లు తగలబడ్డాయి. సో దానికి సంబంధించి మాట్లాడాలి. మీరందరూ కూడా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి మీ అందరూ కూడా. ఎస్ ఇది ఇవాళ చర్చ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 TV.